సెప్టెంబర్ 7th గ్రహణం అని అందరికీ తెలిసింది. బట్ ఈ గ్రహణం విడిపోయాక మనం మెయిన్‌గా చేయాల్సింది ఈ ఇల్లు క్లీనింగ్ అండ్ అలానే దేవుని పటాలు క్లీనింగ్ అనమాట. మేమైతే ఇక్కడ ఇల్లు క్లీనింగ్ చేసుకొని అండ్ అలానే దేవుని పటాలు కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాము. మన దేవుని పటాలు క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పూజ చేయాలి. అదే విధంగా చేసాం మేము. అండ్ మెయిన్ థింగ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కంపల్సరీ తలకి స్నానం చేయాలి. మా మమ్మీ అయితే ఇక్కడ ముందుగా తలకి స్నానం చేసేసి పాలు పొంగిస్తున్నారు. సో ఈరోజు పాలు పొంగించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మేము పాలు పొంగించుకొని ఇంకా అయితే టెంపుల్కి బయలుదేరిపోతున్నాము అందరం కూడా. సో మనకైతే ఈ గ్రహణం 100 సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట. మెయిన్‌గా కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందంట. నాదైతే కుంభరాశి గైస్. మీరు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇవైతే దానానికి పట్టుకుంటున్నాం పంతులు గారికి ఇవ్వడానికి. బియ్యము, మినపప్పు, పువ్వులు, నల్ల నువ్వులు అండ్ అలానే ఈ రాగి పాత్ర కొత్తది తీసుకొచ్చారు మమ్మీ. దాంట్లో పెరిగేసి పట్టుకొని ఇలా టెంపుల్కి అయితే బయలుదేరి వచ్చేసాము. పంతులు గారితో పూజ చేయించుకున్నాము. చాలామంది వచ్చి పూజ చేయించుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకెలా దండం పెట్టేసుకొని హ్యాపీగా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము టెంపుల్ నుండి. సో మన వీడియోని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్